ఇందిరమ్మ హౌసెస్ మేము తాండాలలో ఎన్నంటే అన్ని ఇస్తామని అంటున్నాం. అసలు నువ్వు ఎన్ని మంజూరు చేసినావు చెప్పవయ్యాను. మీరు ఇల్లు కట్టిస్తారు కదా, మీరు మోసం చేస్తలేరు కదా ప్రజలకు. ఎందుకు మీరు కాంట్రాక్టర్నైనా పిలవండి, లేకపోతే మీ తమ్ముడే కాంట్రాక్టర్, ఎమ్మెల్యే గారు తమ్ముడే కాంట్రాక్టర్. ఆ 5 లక్షల రూపాయలకు వాళ్ళకి ఇల్లు కట్టియండి, మీరు కట్టియండి, పేమెంట్ మీరే తీసుకోండి, వాళ్ళకి ఇల్లు కంప్లీట్ చేయండి. ఇంకా మీరు చెప్తున్న 3,500 ఇల్లే కాకుండా ఇంకా 30,000 తీసుకొచ్చి అందరికీ ఇవ్వండి. ఉట్టి మాటలు చెప్పుడు కాదు, పని చేసి చూపెట్టాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇక ఆయన మాట్లాడతాడు, మేము ఈ రోడ్డు మంజూరు ప్రతిపాదన పెట్టినాం, ఆ రోజు ప్రతిపాదన పెట్టినాం, 20 కోట్లు వచ్చినాయి, 50 కోట్లు వచ్చినాయి, 100 కోట్లు వచ్చినాయి. ఎక్కడ వచ్చినాయి, ఎక్కడ చేసినావు? అసలు నువ్వు కొత్తగా మంజూరు చేయాల్సిన అవసరమే లేదు కదా. మా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పుడు అధికారంలో ఉన్నప్పుడే టోటల్గా అన్ని రోడ్లు మంజూరు చేసినాం, టెండర్లు కూడా అయినాయి. మీకు చేపియడానికి చేతగాక మీ కమిషన్లకు భయపట్టి మీరు బిల్లుల కాడ కూడా కమిషన్లు, మీ ప్రభుత్వంలో కూడా బిల్లుల కాడ కూడా కమిషన్లు ఆశపడి కాంట్రాక్టర్లకు ఇబ్బంది పెట్టి 2 సంవత్సరాలు వాళ్ళకి బిల్లులు ఆపేస్తే ఈరోజు పనులు చేయడానికి ఏ కాంట్రాక్టర్ ముందుకు రాక శాంక్షన్ ఉన్న వర్కులు అన్నీ అట్లనే పెండింగ్ ఉన్నాయి. మీరు కమిషన్లు మాట్లాడుకొని నువ్వు చెప్తున్నట్టు కష్టపడి బిల్లులు ఇప్పి, అప్పుడు నేను ఏ రకంగా తిరిగి ప్రతి పనికి బిల్లులు ఇప్పించినో ఆ ప్రభుత్వం నీ ప్రభుత్వం రాగానే పైసలు అయిపోవు. ఆ ప్రభుత్వంలో పైసలు ఉండి ఎట్లా పనులు అయినా ఇప్పుడు అట్లా పనులు అవుతాయి. నీ చేతగాని తన మూలంగా ఇక్కడ డబ్బులు వస్తలేవు, ఇక్కడ డెవలప్మెంట్ అవుతలేదు. మీరు కొత్తగా మంజూరు చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. మంజూరు ఉన్న పనులన్నీ కూడా చేపిస్తే చాలా సంతోషం.